ఈరోజు వీడియోలో నేను వెజ్ దమ్ బిర్యానీ చూపించబోతున్నాను. దానికి బాస్మతి రైస్ని 1.5 కప్ని తీసుకున్నాను. కడిగి శుభ్రంగా నానబెట్టుకుంటున్నాను 1 అవర్ వరకు. ఆ తర్వాత క్యారెట్ 1/2 కప్పు తీసుకున్నానండి. ఇలా ఫ్రై చేసుకుంటున్నాను. పొటాటోస్ను కూడా ఇలా ఫ్రై చేసుకుంటున్నాను. ఒక 2 మినిట్స్ ఫ్రై చేస్తే సరిపోతుందండి. దాంతోపాటుగా కాలీఫ్లవర్ను కూడా ఒక 1/2 కప్పు తీసుకున్నానండి. ఫ్రై చేసుకున్నాను దాన్ని కూడా. బీన్స్ 1 మినిట్ వరకు అయితే సరిపోతుందండి. బీన్స్ని కూడా ఫ్రై చేసేసుకుంటున్నాను. ఆ తర్వాత పన్నీర్ని ఒక 1 మినిట్ వరకు ఫ్రై చేసుకుని తీసేస్తున్నాను. వీటన్నిటిని ఒక ప్లేట్లో వేసుకుంటున్నానండి. ఆ తర్వాత నేను ఒక గిన్నెలో వాటర్ యాడ్ చేసుకొని అందులోకి 2 టీ స్పూన్లు సాల్ట్ని వేసుకుంటున్నాను. నానబెట్టుకున్న బాస్మతి రైస్ని ఈ వాటర్లో వేసేసుకుంటున్నానండి. మీకు చూపిస్తున్నాను చూడండి. ఈ మసాలా ఇంగ్రీడియంట్స్ అన్నీ నేను ఈ వాటర్లో వేసేసుకుంటున్నాను బాస్మతి రైస్లోకి. ఇలా ఒక్కసారిగా కలుపుకుంటున్నానండి. ఆ తర్వాత ఇందులోకి 2 టీ స్పూన్లు ఆయిల్ వేసుకుంటున్నానండి నేను. ఈ బాస్మతి రైస్ ఉడికేలోపు నేను వీటిని ఒక బౌల్లో వేసేసుకుంటున్నాను వెజిటేబుల్స్ అన్నిటిని. వీటన్నిటిని నేను ఒకసారి మ్యారినేషన్ చేసుకుంటానండి. బాస్మతి రైస్ ఉడికే వరకు టైం పడుతుంది కదా. వీటిలోకి నేను లాస్ట్గా బఠానీ కూడా వేసుకున్నాను. అలాగే ఫ్రైడ్ ఆనియన్స్ కూడా వేసుకుంటున్నానండి. ఒక టీ స్పూను జింజర్ గార్లిక్ పేస్టు, అలాగే చిల్లీ పౌడర్ 1 టీ స్పూను, ధనియాల పొడి 1 టీ స్పూను, దాంతోపాటుగా 1 టీ స్పూను గరం మసాలా వేసుకున్నాను. అలాగే మింట్ లీఫ్ని కూడా వేసుకున్నానండి. ఒక 2 పచ్చిమిర్చిని ఇలా కట్ చేసుకొని వేసుకుంటున్నాను. ఆ తర్వాత కొంచెం సాల్ట్ని యాడ్ చేసుకున్నానండి. ఒక చెక్క నిమ్మరసాన్ని పిండుకుంటున్నాను. వీటన్నిటిని ఒక్కసారిగా ఇలా కలుపుకుంటున్నాను. ఉప్పు బాగా పట్టే విధంగా కలుపుకుంటున్నానండి. ఆ తర్వాత 1/2 కప్పు పెరుగుని యాడ్ చేసుకున్నానండి. ఈ వెజిటేబుల్స్ అన్నీ బాగా కలుపుకొని మ్యారినేషన్ చేసుకుంటున్నాను. ఒక 10 మినిట్స్ వరకు ఉంచేస్తున్నాను. ఈలోపు బాస్మతి రైస్ ఉడికిపోయింది కదా, కొంచెం వాటర్ని తీసి పక్కన పెట్టుకున్నానండి. నేను ఆయిల్లో ఈ వెజిటేబుల్స్ అన్నీ వేసేసుకుంటున్నానండి. అడుగంటకుండా ఆయిల్ వేసుకున్నాను 2 టీ స్పూన్లు. ఆ తర్వాత బాస్మతి వాటర్ అంతా నేను వేసేసుకున్నాను పైన. ఉడికించుకున్న రైస్ని ఇలా అన్నిటినీ పేస్ట్ చేసుకుంటున్నానండి. మొత్తం వేసేసుకున్నాను రైస్ అంతా. ఆ తర్వాత మింట్ లీఫ్ని వేసుకున్నాను. అలాగే 1 టీ స్పూను రోజ్ వాటర్ని వేసుకున్నాక అలాగే కుంకుమ పువ్వు వాటర్ కూడా వేసుకున్నానండి పైన. ఆ తర్వాత నేను పెంకు పెట్టుకుంటున్నానండి. దానిపైన నేను ఈ కళాయి పెట్టేసుకుంటున్నాను. ఇలాగా నేను ఒక 5 మినిట్స్ వరకు పెద్ద ఫ్లేమ్ మీద ఉంచుకొని, ఆ తర్వాత లో ఫ్లేమ్ మీద 10 మినిట్స్ ఉంచుకొని ఒక క్లాత్ వేసుకుంటున్నానండి. ఒక 10 మినిట్స్ వరకు ఉంచుకున్నాను. 10 మినిట్స్ తర్వాత అయిపోయిందండి. బిర్యానీ మంచి వాసన వస్తుంది. నేను ఒక ప్లేట్లో సర్వ్ చేసేసుకుంటున్నానండి. బిర్యానీ మాత్రం చాలా బాగా వచ్చిందండి. చాలా బాగుందండి. టేస్ట్ అయితే, స్మెల్ అయితే గుమగుమలాడుతుంది. మీరు కూడా ఒకసారి ఈ బిర్యానీని ట్రై చేయండి. మరికొన్ని వీడియోస్ కోసం తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి.